ఆంధ్రాలో గానీ, తెలంగాణలో గానీ గుళ్ళపైన దాడులు గానీ, పూజారులపైన దాడులు గానీ, గుళ్ళో పనిచేసే వాళ్ళపైన దాడులు గానీ, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కానీ, ఈ దాడులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. సో దీనికంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది? అంటే ఇప్పుడు ఇవాళ ఇక్కడ జరుగుతుంది, రేపు ఇంకో గుళ్ళో జరుగుతుంది, గుళ్ళు కాల్చేస్తున్నారు, తగలబెడుతున్నారు, ఇలా చాలా జరుగుతున్నాయి ఆంధ్రాలో కానీ, తెలంగాణలో. పర్టికులర్గా మన స్టేట్స్లోనే ఎక్కువ జరుగుతుంది. దీనికంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు మీరు? మనం బలంగా ఉండాలి. హిందువులు దృఢంగా ఉంటే, మన ధర్మాన్ని మనం పాటిస్తూ దాన్ని ప్రచారం చేస్తే, మనం ఎంత గొప్ప వారసత్వం కలిగి ఉన్నామో అది తెలియజెబితే, ఆ రెస్పెక్ట్తో విషయ జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ ఆగుతాయి. మనమేమో ఈ మంచి చెప్పకపోతే, ఈ అమృతం పంచకపోతే మరొకడు వచ్చి విషం ఎక్కిస్తాడు. ఆ విషం ఎక్కినోడు మొన్న పొన్నూరు తెలుసా? అవును సార్, అవును. ఆంజనేయ స్వామి అక్కడ గుళ్ళో బయట కూర్చున్న పిల్లలకి పూజారి ప్రసాదం పెట్టాడు. తప్పేంటి? తప్పేలేదు. అవును. అయితే ఒక మతం మారిన గొర్రె పిల్లోడాడు, వాడు డాడీ వాళ్ళు ప్రసాదం పెట్టారు అన్నాడు. ఒక వ్యక్తి ఒకడికి ఆహారం పెడితే దెబ్బలు తినాల్సి రావడం అంటే అటువైపోడు ఎంత నీచుడై ఉంటాడు. వాడు ఎవడు పుట్టాడు? అవతల పక్కడు ఎవడైతే వచ్చి పూజారిని కొట్టాడో వాడు ఇక్కడ వాళ్ళకి పుట్టాడు. వాడు ఇప్పటికీ సర్టిఫికెట్లు హిందువే, ఇంటి పేరు లేకపోతే ఆడికి బతుకు లేదు, క్యాస్ట్ వాడకపోతే ఆడికి మెతుకు లేదు. సో వాడు ఇన్ని అన్నం ఒక పిల్లవాడికి ప్రసాదం రూపంలో అన్నం పెడితే కొట్టాడంటే ఆడికి ఏమి ఎక్కింది? బైబిల్ ఎక్కింది. బైబిల్ ఎక్కితే అలా దిగజారుతారు. కాబట్టి ఇంకో ఊళ్ళో ఇంకో గుడి కూల్చిన, ఇంకొక విగ్రహాన్ని కాల్చిన, తన్నిన, దీనికి కారణం ఏంటి? ఎడారి మత విశ్వాసాలు, ఎడారి మత పుస్తకాలు. వాళ్ళు మనోళ్ళే, ఫిజికల్లీ మనోళ్ళు, మెంటల్లీ మెంటల్ ఫెలోస్. కాబట్టి ఎడారి మతాలు పెరిగినప్పుడల్లా ధర్మానికి గ్లాని హాని జరుగుద్ది. కాబట్టి అవి పెరగకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, అంతే. తిరుపతిలో ఇవాళ మార్నింగ్ అనుకుంటా ఒక బాంబు ఉందని చెప్పి ఒక కాల్ వచ్చింది, ఒక అలర్ట్ లాగా. అంటే అలిపిరి దగ్గర చెకింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకు ఒక కాల్ వచ్చిందనమాట, తిరుపతిలో మేము బాంబు పెడుతున్నాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ మార్నింగ్ న్యూస్లో కూడా వచ్చింది. అంటే ఇలాంటివి, అంటే ఒక తిరుపతి దేవస్థానం అనేది హిందువులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి దర్శనం చేసుకోవాలనుకుంటారు, ఆయన స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాంటి తిరుపతి టెంపుల్ మీద కూడా అంటే ఒక ఈజీగా మేము దాడి చేస్తాం, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? అంటే ఎందుకు ఉండకూడదు? వాళ్ళకి ఏమి ఎక్కిస్తున్నారు? ఓ 15 ఏళ్ల క్రితం ఆల్మోస్ట్ వాడి పేరు మొండి తోక సుధీర్. కొట్టొచ్చు, నెట్లో ఉంటుంది. సుధీర్ అంటే మనం ఏమనుకుంటాం? ఇప్పుడు ఒక యాంకర్ కూడా సుధీరే, హిందూ పేరే కదా. సో వాడు దర్శనానికి వెళ్ళిపోయాడు. అది కొండ మీదకి వెళ్ళాడు, దర్శనానికి కాదు. వాడు వెళ్ళి అక్కడ బేడాంజనేయ స్వామి దగ్గర నిలబడి, అదుగో ఆ లోపల ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం పీకేస్తాం, మా ఎండిపోయిన శవం అని పెట్టేస్తాం అని మాట్లాడాడు. ఎక్కడైనా హిందువులు చర్చికి వెళ్ళి అలా మాట్లాడతారా? కావాలితే మన పిల్లలు, ముఖ్యంగా మన ఆడపిల్లలు, ఎప్పుడైనా హిందూ ఆడపిల్లలు బండి మీద వాళ్ళ నాన్నతో వెళ్ళేటప్పుడు చర్చి కానీ మసీద్ కానీ కనపడితే ఏం చేస్తారు చెప్పండి? ఇలా ఇలా అంటున్నారు ఈ మధ్య. మన ఆడపిల్లలు, మన పిల్లలే, మన బొట్లు పెట్టుకునే హిందువుల ఆడపిల్లలే. యాక్చువల్గా ఆ పిల్లలు బంగారు తల్లులు. చర్చిలో కూడా దేవుడు ఉన్నాడు, మసీదులో కూడా దేవుడు ఉన్నాడు అనే విశాల భావం కలిగిన మన పిల్లలు. పరమత గౌరవం అనుకోవచ్చు, పరమత గౌరవం కూడా అనుకోవచ్చు. పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదు, వేస్ట్. కానీ దైవం అంతటా ఉన్నాడనేది మనకి అది బ్లడ్లో ఉంది. కాబట్టి ఆ మంచి బుద్ధితో మనం అక్కడ చూస్తాం. కానీ ఎడారి మత పుస్తకాలు ఏమన్నాయంటే, విగ్రహారాధన చేసేవాడు నరకానికి వెళ్ళిపోతాడు, విగ్రహాలను కూల్చేయాలి, కాల్చేయాలి, నాశనం చేసేయాలి. ఈ డీ ఫర్ డివోషన్ అనే కాన్సెప్ట్ లేదు, డీ ఫర్ డిస్ట్రాయ్. ఎప్పటి నుంచి? ఓ 1000-2000 సంవత్సరాల నుంచి ఇదే తంతు, నాశనం చేయడం, బదలగొట్టడం, ఆక్రమించడం. కాబట్టి ఈ దరిద్రపు ఎడారి మతాల నుంచి ప్రపంచం రక్షించబడాలి, నాట్ ఓన్లీ ఇండియా. వీళ్ళ దగ్గర నేర్చుకునేది ఏం లేదు, బర్నింగ్ తప్ప లెర్నింగ్ ఏం లేదు. ఈ మళ్ళీ ఎర్నింగ్ చూడండి, సతీష్ అని ఉంటాడు ఇక్కడ, ఆయిల్ అది అమ్ముతుంటాడు. అదే డబ్బాలు, ఆయిల్ డబ్బాలు. ఏం ఆయిల్ అది? కలవర్ ఆయిల్. అతను స్పష్టంగా పబ్లిక్లో చెప్తున్నాడు, వచ్చిన వాళ్ళంతా దశంభాగం ఇవ్వట్లేదు,
ఇస్తే ఫోటో ఇస్తానని కూడా ఒక వీడియో వచ్చింది. అవును, తెలియదు. సెల్ఫీ ఇచ్చిన వాళ్ళకి సో ఇప్పుడు అఫీషియల్గా అడుక్కోవడమా ఇంకా నాకు తెలియదు. మరి ఇప్పుడు యాజ్ ఏ హిందూ నేను చెప్తాను, హుండీలో డబ్బులు వేయకండి అని. ఓసారి ఈ గుడి అంతా తిప్పి చూసుకోండి, కెమెరాలో హుండీ ఉంది అక్కడ. హుండీలు తీసేశారు, హుండీలు తీసేయమని చెప్పాం. ఎందుకంటే హుండీ సిస్టమ్, హుండీ ఉంటే ఆ ధనం చేత దేవుడికి ఏదో జరుగుతుంది. నేను హుండీలో డబ్బులు వేద్దని చెప్తున్నా. ఇక ఒకవేళ హుండీ ఉన్నా కూడా యాజ్ ఏ హిందూ నేనేమంటా అంటే, యాజ్ ఏ క్రిస్టియన్ మీ దేవుడు చాలా బలవంతుడు, సర్వసమర్థుడు అనుకుంటే ఎవడు మీ పైసలు మాకు అక్కర్లేదు అని చెప్పాలి. ఇక దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, వీళ్ళ మీద ఆధారపడాల్సిన వాడు కాదు కాబట్టి, వీళ్ళు ఇచ్చే కోవిడ్ వచ్చిన ఒక అమ్మాయి సతీష్కి డబ్బులు పంపించిందండి. ఏం చేయాలి బుద్ధున్నవాడు? అంత వేసి వెనక్కి పంపాలి. కోవిడ్ వచ్చింది కాబట్టి నువ్వే ఉంచుకోమా అని చెప్పాలి. అవును అవును, అది కూడా గొప్పగా చెప్పుకున్నారు. మనం ఏం చేయాలి? అయినా ముష్టోళ్ళనే వదలని ముష్టోళ్ళు వీళ్ళు. మీకు తెలుసా, నేను నాతో 3-4 ఏళ్ల క్రితం ఓ ముసలావిడ అర్ధరాత్రి నేను 150 రూపాయలు ఇచ్చాను. ఇందులో ఎంత ఇస్తామన్నా 15 రూపాయలు ఇస్తుందంట. ఎవరికి 15 రూపాయలు? ఎవరికి? పాస్టర్కి. ముష్టోళ్ళ దగ్గర కూడా ముష్టి పీల్చుకునే వీళ్ళు. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మన ధర్మం పట్ల అవగాహన, జ్ఞానము లేక. ఇది పెంచవలసిన బాధ్యత హిందువులది.